హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తేనెటీగల పరిశ్రమ గురించి చూద్దాం. ఫస్ట్ తేనెటీగల పరిశ్రమ అంటే ఏంటో చూద్దాం. తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ లేదా ఎపికల్చర్ అంటారు. ఇది చాలా లాభదాయకం మరియు పర్యావరణ అనుకూల చర్య. తేనె ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా పంటల పరాగ సంపర్కంలో కూడా ఈ పరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుంది. అనేక రకాల ఎన్నో వ్యవసాయ పంటలలో తేనెటీగలు పరాగ సంపర్కం జరపడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో 6 రకాల ప్రధాన తేనెటీగల జాతులు గుర్తించబడ్డాయి. అవి ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరానా అనే జాతులు. ఎపిస్ సెరానా అనే తేనెటీగ తుట్టె నుండి ఒక సంవత్సరంలో 3 నుండి 10 కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. ఎపిస్ మెల్లిఫెరా అనే యూరోపియన్ తేనె తుట్టె నుండి సంవత్సరానికి 25 నుంచి 30 కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ చూడండి. ప్రాచీన కాలం నుంచి మనిషి తేనెతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ సంబంధాన్ని సూచించే మొదటి నిదర్శనం వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడు రాళ్ల మీద గీసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. మానవుడు తేనెటీగల పెంపకాన్ని ఆదిమ నాగరికతలోనే తెలుసుకున్నాడు. 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్టు దేశస్థులకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలుసు. క్రీస్తుపూర్వం 3000 నుండి 2000 కాలంలో రాయబడిన ఋగ్వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది. తేనెను దివ్యమైన ఆహారంగా భావించారు. నెక్స్ట్ చూడండి. 19వ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా తేనెటీగల పెంపకం వాణిజ్య పరిశ్రమగా మారింది. తేనెటీగలు చీమలలాగే సంఘజీవనం గడుపుతాయి. ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి. తేనెపట్టులో 3 రకాల ఈగలు ఉంటాయి. ఒక రాణి ఈగ, కొన్ని వేల సంఖ్యలో కూలీ ఈగలు మరియు కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు అనబడే మగ ఈగలు ఉంటాయి. సమూహంలో ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. రాణి ఈగ ప్రధాన బాధ్యత గుడ్లు పెట్టడం మాత్రమే. రాణి ఈగ జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి. కూలీ ఈగల జీవితకాలం 5 నుండి 6 వారాలు. డ్రోన్ల జీవితకాలం 57 రోజులు మాత్రమే ఉంటుంది. తేనె పట్టులో వందె ఆడ ఈగలు ఉంటాయి. వీటిని కూలీ ఈగలు అంటారు. కూలీ తేనెటీగలు మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. మైనాన్ని స్రవించటం, తేనెటీగ పిల్లలను పోషించడం అనే పనులు చేస్తాయి. 3 వారాల తరువాత తేనె పట్టు వెలుపల పనిచేయటం ప్రారంభిస్తాయి. మకరందాన్ని, పరాగరేణువులను, నీటిని సేకరించే పనులు చేస్తాయి. తేనె పట్టులోని డ్రోన్లు లేదా మగ ఈగలు చాలా సోమరులు. ఏ పనులు చేయవు. ఆహారాన్ని సంపాదించుకోలేవు. కేవలం సంపర్కంలో పాల్గొనటమే వాటి ప్రధాన విధి. రాణి ఈగ గాలిలో ఎగురుతున్నప్పుడు సంపర్కం జరుగుతుంది. సంపర్కం జరిగేటప్పుడు కానీ, జరిగిన వెంటనే కానీ డ్రోన్లు చనిపోతాయి. ప్రత్యుత్పత్తి సమయంలో వాటి ఉదరకోశం పగలటం వలన అవి చనిపోతాయి. నెక్స్ట్ మకరంద వనరుల గురించి చూద్దాం. మకరందపు వనరులు. మకరందం, పరాగరేణువులు కలిగిన మొక్కలు తేనెటీగలకు చాలా ఇష్టం. కాబట్టి వీటిని తేనె వృక్ష జాతులు అంటే బీ ఫ్లోరా అంటారు. ఇక్కడ ఇవ్వబడిన కొన్ని ముఖ్యమైన వన్యజాతి మొక్కలు. సాగు చేసే మొక్కలలో మకరందం లభిస్తుంది. నిమ్మ, యాపిల్, జామ, చింత వంటి పండ్ల మొక్కలు, ఆవాలు, నువ్వులు, గోధుమ, ప్రత్తి, పొద్దుతిరుగుడు వంటి సాగు పంటలు, చిక్కుడు, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల మొక్కలు, తుమ్మ, వేప, మద్ది వంటి కలపనిచ్చే చెట్లు, పొదలు, సహజ మరియు అలంకరణ పూల మొక్కల నుండి మకరందం లభిస్తుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి. తేనెటీగల మైనం, తేనెటీగల విషం. తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడే ప్రధాన ఉప ఉత్పత్తులు. తేనెటీగల విషాన్ని హోమియో వైద్యంలో ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి వాడతారు. తేనెటీగల మైనంతో పాలిష్, క్రీమ్, గోళ్ళ రంగు మొదలైనవి తయారు చేస్తారు. పారిశ్రామికంగా కృత్రిమ తేనె పట్టులను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. కృత్రిమ తేనె పట్టులో ఫ్లోర్ బోర్డు, పొదిగే గది, పెద్ద గది, పైకప్పు, లోపలి కప్పు, వలలు, ప్రవేశపు తీగ మొదలైనవి ఉంటాయి. ఈ భాగాలను సులువుగా వేరు చేయవచ్చు. ఇది ఒకే ఒక గోడతో కానీ 2 గోడలతో కానీ నిర్మితమై ఉంటుంది. కృత్రిమ తేనె పట్టు సహజ తేనె పట్టును పోలి ఉండదు. నెక్స్ట్ చూడండి ఒకసారి. అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేయడానికి తేనెటీగల పెంపకదారులు కొన్ని సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటిస్తారు. రకరకాల చీడపురుగులు, పరభక్షకులు అంటే ప్రెడేటర్స్ తేనె పట్టుపై దాడి చేస్తాయి. మైనపు పురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు,
తేనె పట్టుపై దాడి చేస్తాయి. జముడు కాకి, బీ ఈటర్ వంటివి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే కాలంలో ఎక్కువ హాని కలిగిస్తాయి. తేనెటీగల పెంపకందారులు తేనె పట్టుకు చీడపురుగుల నుండి, పరభక్షకుల నుండి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.